టీవీకే పార్టీ విజయ్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారంటే అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జమోరే అండ్ గ్యాంగ్ కూడా కేక్ కటింగ్‌లు చేస్తున్నారు. రోడ్డు మీద నుంచి టపాకాయలు కాల్చేస్తున్నారు. ఇక్కడ నా గెలుపుకి కారణం నీ గెలుపుకి కారణం నేనే అన్న ఈ ఫోటో పెట్టుకుని ఓ సంబరాల మీద సంబరాలు. ఇది ఒక్క ఫోటో తప్ప పెద్ద ఫోటోలు లేవు వీళ్ళకి. విన్నారు కదండి, ఆంధ్రప్రదేశ్లో మేము సంబరాలు చేసుకుంటే ఈమెకు పురుటి నొప్పులు వస్తున్నాయి. అక్క, నువ్వు ఎలా టీవీల ముందు కూర్చొని మైక్ పట్టుకుని మాట్లాడాలంటే నీకు కూటమి పొత్తు ఉంటేనే కానీ నువ్వు మాట్లాడలేవు. కానీ మాకు ఆ అవసరం లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటి ఉంటే చాలు. నీకు తెలుసో లేదో, మా నాయకుడు ఏ రోజు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఒంటి చేతితో సింగల్గా వచ్చి 151 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించిన మొనగాడు మా జగన్ అన్న. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు కూడా అంతే. ఎవరితోనూ కలవకుండా సింగల్గా బరిలోకి దిగి సీట్లు గెలుచుకున్నారు. అవునక, సింగల్గా వచ్చే మొగాళ్ళని చూస్తే నీ కూటమి బ్యాచ్ ఎందుక అంత నొప్పి? అవునులే, ఒంటరిగా పోరాడే ధైర్యం లేని వాళ్ళకి జగనన్న ఫోటో చూస్తే ఎలాంటి పురుషు నొప్పులే వస్తాయి. పక్కనున్న తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గితే ఏ సంబంధం లేకపోయినా మీ తెలుగుదేశం జెండాలు పట్టుకొని బళ్ళు మీద తిరుగుతూ రోడ్ల మీద కేకులు పోసుకున్నప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుందక్క? అప్పుడు రాని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుందక్క? తమిళనాడులో విజయ్ గారు గెలిచారు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ మీ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన పార్టీ గెలిచుంటే ఇంకేమన్నా ఉందా? మీ పచ్చ ఛానల్లో బాబు ప్రచారంతోనే తమిళనాడులో ప్రభంజనం అంటూ హెడ్డింగులు పెట్టి టీవీల ముందు కూర్చొని అంత సోది బాగేవారు మాకు తెలియదా? ఒకటి గుర్తుపెట్టుకోక, మీ కూటమి రాజకీయాలు వేరు, మా అభిమానం వేరు. మేము కేకులు కోస్తాం, టపాసులు కాల్చుకుంటాం, మా నాయకుడు ఫోటో పెట్టుకొని గర్వంగా పండగ చేసుకుంటాం. మా సంబరాలు చూసి నీకు నొప్పి పడుతుంటే ఇంట్లో కూర్చొని ట్యాబ్లెట్ వేసుకో. అంతేకాని ఇలా టీవీల ముందుకు వచ్చారిస్తే నీ నొప్పులు తక్కువ సరే కదా, ఇంకా పెరుగుతాయి. సరేనా? ఉంటా మరి.